తీవ్ర వాయుగుండం కారణంగా అటు ఏపీ ఇటు తెలంగాణలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, మంచిర్యాల, అటు ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వస్తే నిజామాబాద్, కామారెడ్డి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల కావచ్చు, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, ఇటు పోతే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాల ఉత్తరంలో 12 సెంటీమీటర్లు, అలాగే చాలా ప్రాంతాల్లో కూడా 10 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు, అలాగే నిర్మల్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు సరైన రీతిలో అయితే వర్షాలు కురవలేదు. అయితే ఈసారి మాత్రం అంటే నిన్న మధ్యాహ్నం నుంచి చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే చాలా ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కంటిన్యూస్ గా పడుతుంది అనమాట. అంటే గ్యాప్ ఇవ్వకుండా ఒక మోస్తరు రేంజ్ లో వర్షం కురుస్తున్న నేపథ్యంలో అయితే ఇలా జరగడం వల్ల భూగర్భ జలం పెరుగుతాయని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుంది, చెరువులు కూడా చాలా వరకు ఎండిపోయాయి. అయితే ఈ వర్షాలకు కాస్త నీరు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇలాంటి వర్షాలు కొద్ది రోజుల పాటు కొనసాగితే ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కావచ్చు నిండే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఎన్నినో ప్రభావం తెలంగాణపై ఉంటుందని, ఒకవేళ ఈ రోజు వర్షాలు కురిసినా మరి భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు అన్ని కూడా ఈశాన్యం దిశగా ఏర్పడుతున్న నేపథ్యంలో అది ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఆ తీరాల మధ్య తీరం దాటుతుంది. కానీ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లయితే ఇటు ఏపీ తీరంలో తీరం దాటితే తెలంగాణకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఏర్పడిన 2 అల్పపీడనాలు కావచ్చు అవి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో ఏర్పడడం వల్ల తెలంగాణలో వర్షాలు చూడడం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక మనం చూసుకోవచ్చు నైరుతి ఋతుపవనాలు కూడా అటు ఉత్తరం వైపు వెళ్ళాయి. ఈ మధ్య కాలంలో అంటే ఇక్కడ అల్పపీడనం ఏర్పడిన కారణంగా అయితే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో చాలా చురుగ్గా ఉన్న నేపథ్యంలో అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.